నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఇది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నేను కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ ఇవి కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కనెక్ట్ అవ్వండి. ఓకేనా? అయితే ఈపీఎఫ్ ఖాతాదారులకి రాబోతున్న రోజుల్లో ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పేసి కొన్ని మాధ్యమాల ద్వారా మనకి కొన్ని విషయాలు అయితే తెలిసాయి అనమాట. కొంతమంది సీనియర్ అధికారులు, ఈపీఎఫ్ సీనియర్ అధికారులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో పీఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక మంచి అప్డేట్ రాబోతుంది అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అది ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను స్క్రీన్ మీద, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకేంటంటే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అలాగేంటంటే ఈ యొక్క జనసత్తా అనే ఈ వెబ్సైట్స్ ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క పీఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే చెప్తున్నారు అనమాట. ఓకేనా? అదేంటంటే ఆటో క్లెయిమ్ ట్రాన్స్ఫర్ సంబంధించింది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇందులో కొన్ని మార్పులు కూడా రాబోతున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఆ మార్పులు ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో సహజంగా మనం పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనము ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి షిఫ్ట్ అవ్వాలి. అంటే ప్రీవియస్లీ ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఐడీస్ ఉండాలన్నమాట. మల్టిపుల్ ఐడీస్ ఉంటేనే ఈ యొక్క ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది మనం పెట్టగలుగుతాం అనమాట. ఓకేనా? అంటే 2 ఐడీస్ ఉంటేనే ప్రీవియస్లీ ప్రజెంట్ ఐడీలోకి ట్రాన్స్ఫర్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అయితే ఈ క్రమంలో మనకి అనేక రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతూ వస్తుంటాయండి. అదేంటంటే సో పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి డేట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. సో ఓవర్లాప్స్ ఉండకూడదు. ఓకేనా? అలాగే మనకి అమౌంట్ అనేది పీఎఫ్ అమౌంట్ అనేది సో ప్రాపర్గా మనకి కాంట్రిబ్యూట్ జరుగుతూ ఉండాలన్నమాట. అలాగే మన డేటా కూడా కరెక్ట్గా ఉండాలి. ఇలా అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి, చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి పీఎఫ్ ట్రాన్స్ఫర్లో. అయితే ఇవన్నిటిని అధిగమించి ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మనకి పీఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఆటోమేటిక్గా క్లెయిమ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పేసి అయితే మనకి ఈ మాధ్యమాల ద్వారా చెప్పడం జరుగుతుంది. కొంతమంది సీనియర్ అధికారులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మనకి ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ పీఎఫ్ అనేది ప్రీవియస్ ఐడి ప్రజెంట్ ఐడిలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనకి ఆటో క్లెయిమ్స్ ఉన్నాయి. బట్ ఆ క్లెయిమ్ అనేది మన కంపెనీ ఏదైనా సంస్థ ఉందో ఆ సంస్థ ఇనిషియేట్ చేయాలన్నమాట. ఓకేనా? అలా ఇనిషియేట్ చేస్తేనే క్లెయిమ్ అనేది ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ జరిగి అది పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళడం, సో వాళ్ళు ప్రాసెస్ చేయడం, ఏ ఇష్యూస్ ఉన్నా కానీ దాన్ని వెరిఫై చేసి ఆ క్లెయిమ్ ఆపేయడము, అంతా బాగుంటే ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అయితే రాబోతున్న రోజుల్లో ఏంటంటే ఈ ప్రీవియస్ ఖాతా ప్రజెంట్ ఖాతాలోకి చాలా సింపుల్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆటో క్లెయిమ్ ఇనిషియేట్ అయిపోతుంది. అది హెచ్ఆర్తో పని లేకుండా పీఎఫ్ ఆఫీస్తో కూడా మనకి చాలా తక్కువ టైంలో అండ్ ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళైతే మనకి ఈజీగా ఆ క్లెయిమ్ అనేది అంటే మనం ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీలోకి బదిలీ అవ్వంగానే ఆ క్లెయిమ్ మనతో పాటు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అది ఎవరు కూడా ఇనిషియేట్ చేయాల్సిన ఆటోమేటిక్గా దానికి అదే మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నా మన నేమ్ కరెక్షన్స్ కానివ్వండి, ఇప్పుడు మనకి ఏంటంటే ప్రీవియస్ ఐడీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ప్రజెంట్ ఐడీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా? అట్లాగే హెచ్ఆర్ వాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అట్లా డేట్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఉంటాయి. ఇట్లా ఉన్నా కానీ వీటన్నిటిని అధిగమించి ఆ క్లెయిమ్స్ అనేవి ప్రీవియస్ టు ప్రజెంట్ క్లెయిమ్స్లో అంటే ప్రీవియస్ ఐడి ప్రజెంట్లోకి చాలా సింపుల్గా తక్కువ టైంలో 5 to 7 days మధ్య ట్రాన్స్ఫర్ అయిపోద్ది అని చెప్పేసి అయితే మనం చెప్తున్నాం అనమాట. ఇది 2026 నుంచి ఈ అప్డేట్ రాబోతుంది అని చెప్పేసి కొంతమంది సీనియర్ అధికారులు చెప్తున్నట్లయితే వీళ్ళైతే ఇక్కడ ఈ మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారండి. ఇలా వస్తే నిజంగా పీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఇది ఈపీఎఫ్ఓ వాళ్ళకి మేలు చేసినట్లే. ఎందుకంటే చాలామందికి చాలా ఇష్యూస్ వల్ల పీఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లా ప్రీవియస్ టు ప్రజెంట్. ఓకేనా? సో అట్లాంటివన్నీ కూడా అట్లాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఓకే, ఎట్లాంటి ఏ అప్డేట్ వచ్చినా మీకు తప్పనిసరిగా తెలియబరుస్తాను. మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో వీళ్ళైతే చెప్పడం ఏంటంటే మనకి 2026లో ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా పీఎఫ్ మనతో పాటు ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఆటో క్లెయిమ్ అయిపోతుంది. ఓకేనా? ఎవరు ఇనిషియేట్ చేయవసరం లేదు, దానికి ఎవరే పర్మిషన్ అవసరం లేదు, హెచ్ఆర్ పర్మిషన్ ఎవరు కూడా అవసరం లేదని చెప్పేసి అయితే వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇలాంటి మార్పులు ఇంకా మనకి ఈపీఎఫ్ఓ తీసుకురాబోతుంది త్వరలోనే. సో మరి చూడాలి. ఓకేనా? 2026లో కొత్త అప్డేట్స్ రాబోతున్నాయి, మంచి గుడ్ న్యూస్లు వినబోతున్నట్లయితే చెప్తున్నారు. మరి చూద్దాం. ఓకేనా? సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ చేయకుండా మీరు చూడండి. ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. చాలామంది మధ్యలో చూసేసి ఏదేదో కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి? చూసారు కదా ఎన్ని వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే మీకు లైక్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే నిమిషాలు మీరు మధ్య కదా సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.
It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so